హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది క్లాస్. ఈరోజు మనం టాలీ డెమో గురించి తెలుసుకుందాం అనమాట. అంతకుముందు జీనియస్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అనేది ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్ ఉందన్నమాట, కడప డిస్టిక్లో. ఇక్కడ మీకు టైపింగ్, తర్వాత ఎంఎస్ ఆఫీస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, టాలీ కూడా మీరు ఫోటోషాప్, ఆటోకాడ్ ఇవన్నీ ఈజీగా మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా మీకు టీచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. టాలీ డెమో అంటే ఈరోజు మేము టాలీ డెమో గురించి తెలుసుకుందాం అన్నమాట. టాలీ అంటే ఏమి? టాలీని ఎవరు నేర్చుకోవాలి? తర్వాత టాలీ అనేది దేనికోసం ఉపయోగిస్తారనమాట? ఇలాంటివి చాలా విషయాలు ఇందులో తెలుసుకుందాం అనమాట. టాలీ యొక్క ఫ్యూచర్స్ అంటే ఏమి కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ వస్తదనమాట. మీరు సీఈసీ స్టూడెంట్ ఉంటే ఖచ్చితంగా టాలీ నేర్చుకోవాలనమాట. మీరు బీకామ్ కంప్యూటర్స్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా టాలీ నేర్చుకోవాల్సిందే. ఎంబీఏ చేస్తున్నారు, మీరు అకౌంట్స్‌లో సెటిల్ అవ్వాలనుకుంటే టాలీ కూడా ఒక కీ పాయింట్ అనమాట మీకు. మీ యొక్క సెటిల్ అవ్వడంలో. వాట్ ఈస్ టాలీ? టాలీ అంటే ఏమి? టాలీ ఎందుకోసం యూజ్ చేస్తారు అనేది ఈ ఒక్క వీడియోలో మీకు క్లియర్ కట్‌గా అర్థమైతదనమాట. ఓకేనా? Tally is an accounting cum inventory software in that we can maintain our company accounts and inventory in a systematic manner. అంటే టాలీలో మా ఒక కంపెనీ అకౌంట్స్ దాంతో పాటు ఇన్వెంటరీ కూడా మీరు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట, మీకు కావాల్సిన విధంగా. ఇక్కడ ఇన్వెంటరీ అంటే స్టాక్ ఐటమ్స్ అనమాట. ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్ అయినా తీసుకోండి మీరు, ఇంకా వేరే ఏదైనా షోరూమ్స్ ఉంటే దాంట్లో ఏ విధంగా మీరు టాలీని స్టోర్ చేస్తారో ఒక డేటాని మీరు దాంట్లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంట్రడక్షన్ టు టాలీ అంటే టాలీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు టాలీని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అది బెంగళూరులో ఉందన్నమాట. టాలీ పెట్రోనమస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు ఇంతకు ముందు పెట్రోనమస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందన్నమాట. అది 1986లో స్టార్ట్ చేశారు. దాని ఒక ఫౌండర్ ఎవరంటే భరత్ గురింకా అన్నమాట. టాలీకి ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉందన్నమాట. ఆ ఒక అఫీషియల్ వెబ్సైట్ లో మీకు కావాల్సిన డేటా మీరు దాంట్లో పోయి సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అదే పనిగా మీరు టాలీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టాలీ యొక్క వర్షన్స్ అనేది 4.5 డాస్ బేస్డ్ అనమాట, 5.4 విండోస్ బేస్డ్, 6.3 ఇంటర్నెట్ ఫెసిలిటీ వచ్చిందనమాట. అదేవిధంగా 7.2లో వ్యాట్, 8.1లో మల్టీ లాంగ్వేజ్ ఫెసిలిటీ, 9లో పేరోల్ అండ్ పీఓఎస్. పేరోల్ అంటే మీకు ఎంప్లాయీకి సంబంధించిన కంప్లీట్ సాలరీ డీటెయిల్స్ వస్తదనమాట. పీఓఎస్ అంటే పర్చేస్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్. ఇక్కడ 8.1లో మీరు గమనిస్తే మల్టీ లాంగ్వేజ్ అనమాట. మల్టీ లాంగ్వేజ్ అంటే మీకు కావాల్సిన విధంగా మీరు అకౌంట్ చేసుకొని మీకు కావాల్సిన లాంగ్వేజ్‌లో మీరు ఆ ఒక ఇన్వాయిస్‌లెస్‌ను మీరు జనరేట్ చేయొచ్చనమాట. టాలీ ఈఆర్‌పీ 9లో మీకు రిమోట్ యాక్సెస్ వచ్చిందనమాట. రిమోట్ యాక్సెస్ అంటే ఒకవేళ మీరు వేరే చోట అంటే అదర్ కంట్రీస్, అదర్ స్టేట్‌లో ఉన్నప్పుడు మీకు ఒక టాలీ గురించి క్వెరీ వచ్చినప్పుడు, డౌట్ వచ్చినప్పుడు ఆ ఒక డౌట్ మాకు మేము మాకు కాల్ చేసి మీరు సాల్వ్ చేసుకోవచ్చనమాట రిమోట్ యాక్సెస్ వలన. అంటే 3 సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయన్నమాట. ఏమేమవి అంటే యామీ అడ్మిన్, తర్వాత ఎనిటెక్స్, టీమ్‌వీవర్. ఈ 3 అప్లికేషన్ యూజ్ చేస్తూ మీ యొక్క సిస్టమ్‌ని మేము చూసి దాంట్లో కావాల్సిన మీకు డౌట్స్ క్లారిఫై అనేది ఈజీగా చేయొచ్చన్నమాట. ప్రెజెంట్ అనేది టాలీ ప్రైమ్ రన్నింగ్ ఉందన్నమాట. టాలీ ప్రైమ్ అంటే ఈజీలీ యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. అది చాలా ఈజీలీ అండర్‌స్టాండ్ అయ్యేది సింపుల్‌గా ఉందన్నమాట టాలీ ప్రైమ్. తర్వాత టాలీ ప్రైమ్‌ని వరల్డ్స్ నంబర్ 1 అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ ఎందుకు అనబడుతుందంటే 140 కం కంట్రీస్ టాలీని యూజ్ చేస్తున్నారనమాట. మినిమమ్ 30 లాక్స్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారనమాట. అంటే రాబోయే కాలంలో ఇంకా పెరగొచ్చనమాట. అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ అంటే టాలీకి ఏమేమి అవార్డ్స్ వచ్చిందనమాట. ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ ఇండస్ట్రీ అవార్డెడ్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ బై నాస్కామ్. అంటే ఇలాంటివి చాలా అవార్డ్స్ టాలీకి వచ్చినాయనమాట. ఈ వీడియోని షార్ట్‌గా చేయాలని మీకు కొన్ని అవార్డ్స్‌ని మేము చూపిస్తున్నాం అనమాట. తర్వాత టాచింగ్ టాలీ టీచింగ్ యూనివర్సిటీ అనమాట. టాలీ టీచింగ్ యూనివర్సిటీస్ అంటే అందులో బెంగుళూరు యూనివర్సిటీ ఉంది, తర్వాత చెన్నై, తర్వాత రాజస్థాన్, ఉస్మానియా, ఎస్‌వి యూనివర్సిటీ అండ్ మెనీ మోర్. అంటే ఇలాంటివి చాలా యూనివర్సిటీస్ టాలీని వాళ్ళ ఒక కరిక్యులమ్ యాక్టివిటీస్‌లో యాడ్ చేసుకున్నారనమాట. టాలీని కూడా టీచింగ్ చేయాలని. వాట్ డస్ టాలీ ఆఫర్స్ టు
కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్. అంటే బిజినెస్ పీపుల్‌కి ఒక కంపెనీస్‌కి టాలీ అనేది ఏం ఆఫర్ చేస్తుందంట. టాలీ బెస్ట్ ఫర్ అకౌంటింగ్. టాలీ ఎందుకు బెస్ట్ ఫర్ అకౌంటింగ్ చూపిస్తుంది. అంటే దాంట్లో కంప్లీట్ బుక్ కీపింగ్ ఉంటుందన్నమాట. స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ చూడొచ్చు. బ్యాంక్ రీకన్సిలియేషన్ కూడా మీరు చేసుకోవచ్చన్నమాట. అంటే చెక్ ఇష్యూ డేట్ వేరే ఉంటదన్నమాట. చెక్ క్లియర్ అయిన డేట్ వేరే ఉంటది. ఆ రెండిటిని మీరు టాలీ చేసుకోవడమే బ్యాంక్ రీకన్సిలియేషన్ అంటారన్నమాట. సేల్స్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. మీకు డే టు డే కావాలంటే, వీక్లీ కావాలంటే, మంత్లీ కావాలంటే, ఇయర్లీ కావాలంటే కూడా మీరు ఈజీగా చూసుకోవచ్చన్నమాట. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కూడా టాలీలో చేసుకోవచ్చు మీరు. బ్రాంచ్ అకౌంటింగ్, బిల్ వైస్, మల్టీ కరెన్సీ ఇలాంటి ఎన్నో ఆప్షన్స్ మీరు టాలీలో యూజ్ చేయొచ్చన్నమాట. తర్వాత బెస్ట్ ఫర్ ఇన్వెంటరీ ఆర్ స్టాక్ మేనేజ్మెంట్. అంటే ఎందుకు బెస్ట్ ఫర్ ఇన్వెంటరీ, స్టాక్ మేనేజ్మెంట్ అంటాము? ఇందులో మీకు మల్టిపుల్ గోడౌన్స్ వస్తదనమాట. స్టాక్ ట్రాన్స్‌ఫర్, బిల్ ప్రింటింగ్, తర్వాత స్టాక్ ఐటెమ్ అనాలిసిస్, ప్రైస్ లిస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్, జాబ్ కాస్టింగ్ ఇలాంటి ఎన్నో ఆప్షన్స్ ఇన్వెంటరీకి సంబంధించి ఉన్నాయన్నమాట. బెస్ట్ ఫర్ స్టాట్యుటరీ ప్రాసెస్ అంటే వాట్, సీఎస్టీ, టీడీఎస్, టీసీఎస్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ ఇవన్నీ టాలీలో ఆప్షన్స్ ఎనేబుల్ ఉన్నాయన్నమాట. మీకు కావాల్సిన ఆప్షన్స్ ఎసేసుకొని మీరు దాన్ని యూజ్ చేయొచ్చన్నమాట. ఇవన్నీ ఇవన్నీ టాక్సెస్‌ని రీప్లేస్ చేసే టాక్స్ సింగిల్ టాక్స్ అది ఏమంటామంటే జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అనేది ఇవన్నిటాన్ని రీప్లేస్ చేస్తుందన్నమాట రాబోయే రోజుల్లో. అందుకని జీఎస్టీ అనేది నేర్చుకోవడం కంపల్సరీ అన్నమాట. దీని గురించి ఒక సెపరేట్ సెక్షన్ ఉందన్నమాట. అందులో ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసాం. రాబోయే వీడియోస్‌లో కూడా ఉంటదన్నమాట. టాలీ జనరేట్ ది ఫాలోయింగ్ రిపోర్ట్స్. అంటే టాలీ ఏ రిపోర్ట్స్ జనరేట్ చేస్తది? అంటే ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్, రేషియో అనాలిసిస్, ఇండివిడ్యువల్ లెడ్జర్ ఫర్ డెటార్స్ అండ్ క్రెడిటార్స్, బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, పర్చేసెస్, సేల్స్ రిజిస్టర్. అంటే ఇలాంటివి ఎన్నో రిపోర్ట్స్ టాలీ అనేది ఇమ్మీడియేట్‌గా జనరేట్ చేస్తదన్నమాట. అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ ఇన్ ది మార్కెట్. అంటే టాలీ, వింగ్స్, మార్క్, జోహో ఇవన్నీ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్స్ అన్నమాట. చాలా వరకు టాలీని అకౌంట్స్ లాగా యూజ్ చేస్తారనమాట. అకౌంట్స్ థింక్ చేయాలంటే ఖచ్చితంగా టాలీనే యూజ్ చేస్తారు. మిగతా సాఫ్ట్‌వేర్స్ బిల్లింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. మెడికల్ షాప్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. సూపర్ మార్కెట్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఇలాంటి సెపరేట్ కేటగిరీస్‌లో యూజ్ చేస్తారనమాట. కానీ టాలీని ప్రత్యేకంగా అకౌంట్స్ గురించే యూజ్ చేస్తారు. టాలీ అడ్వాన్స్ ఫీచర్స్ అంటే డేటా సెక్యూరిటీ అండ్ టాలీ ఆడిట్. అంటే డేటా సెక్యూరిటీ అనేది మీకు మీ అకౌంటెంట్‌కి ఏం విజిబుల్ కావాలా, ఏం ఇన్విజిబుల్ కావాలా ఆప్షన్స్ అనేది ఈ యొక్క డేటా సెక్యూరిటీ ఆప్షన్‌లో మీరు ఈజీగా పెట్టుకోవచ్చనమాట. సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్. తర్వాత ఎక్స్‌పోర్ట్ ఆఫ్ డేటా ఇంటూ వేరియస్ ఫార్మాట్. అంటే మీకు కావాల్సిన ఫార్మాట్‌లో మీరు డేటా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. అది పీడీఎఫ్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, ఎక్స్ఎంఎల్ ఫార్మాట్. ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అనేది జీఎస్టీ పోర్టల్‌లో మీరు ఈజీగా యూజ్ చేస్తారనమాట. మెయింటైన్ అప్ టు 1,00,000 కంపెనీస్. అంటే 1,00,000 కంపెనీస్ మెయింటైన్ చేయొచ్చు మీరు. దానికన్నా ఎక్కువ కూడా మెయింటైన్ చేయొచ్చు. జనరేషన్ ఆఫ్ వేరియస్ రిపోర్ట్ ఇమ్మీడియేట్‌లీ. అంటే వేరియస్ రిపోర్ట్ అనేది మీరు ఈజీగా జనరేట్ చేయొచ్చు టాలీ నుంచి. మీరు జస్ట్ ఏం చేయాలంటే లెడ్జర్ క్రియేట్ చేయాలా, ఎంట్రీ పోస్ట్ చేయాలా అంతే. తర్వాత చెక్ ప్రింటింగ్ ఫెసిలిటీ ఉందన్నమాట. జీఎస్టీ కంప్లిమెంటరీ. తర్వాత రిమోట్ యాక్సెస్ కూడా టాలీలో ఒక అడ్వాన్స్ ఫీచర్ అన్నమాట. టాలీ ఎవరెవరు యూజ్ చేస్తారు? అంటే టాలీని ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, సర్వీస్ కంపెనీస్, అకౌంటెంట్, ఆడిటర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళంతా టాలీని యూజ్ చేస్తారంట. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. అందులో ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ ఆర్ అసోసియేట్, మల్టీనేషనల్ కార్పొరేషన్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా టాలీని యూజ్ చేస్తాయన్నమాట. వాట్ డస్ టాలీ ఆఫర్స్ టు స్టూడెంట్స్? అంటే టాలీ అనేది స్టూడెంట్స్‌కి ఏం ఆఫర్ చేస్తుంది? అంటే ఇంతకు ముందు చూసిన స్లైడ్స్‌లో చూసినప్పుడు మీకు ఒక మైండ్‌కి ఐడియా అనేది వచ్చి ఉంటదనమాట. టాలీ నేర్చుకోవడం వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉంది. అది మీకు ఇంకా అర్థం కాలేదు కాబట్టి ఇంకోసారి మేము ఇక్కడ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. వై వి లెర్న్ టాలీ అంటే వరల్డ్స్‌లో నంబర్ 1 అకౌంటింగ్ అండ్ ఇన్వెంటరీ సాఫ్ట్‌వేర్ అన్నమాట. నియర్లీ 140 కంట్రీస్ టాలీని యూజ్ చేస్తున్నాయి. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కూడా టాలీకి చాలా ఉందన్నమాట. రిప్యూటెడ్ క్లయింట్స్ ఆర్ యూజింగ్ టాలీ. అంటే కొన్న ప్రతి ఒక్కరు డీలర్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, బిజినెస్ పర్సన్, కంపెనీస్ ఆ ఓనర్స్ టాలీ అనేది యూజ్ చేయలేరన్నమాట. ఖచ్చితంగా అకౌంటెంట్‌ని హైర్ చేయాలా. ఒక ఆడిటర్‌ని లేకపోతే సీఏని కూడా హైర్ చేసుకోవాల్సిందే. అందువలన మీకు ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ ఈజీగా పెరుగుతుంది. ఈవెన్ నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఆల్సో లెర్న్ ఈజీలీ. అంటే అకౌంట్స్ సంబంధించిన వాళ్ళే కామర్స్‌కి సంబంధించిన వాళ్ళే కాకుండా నాన్ కామర్స్ వాళ్ళు కూడా టాలీ నేర్చుకోవచ్చు. కానీ కామర్స్‌కి, నాన్ కామర్స్‌కి కొంచెం డిఫరెన్స్. ఎందుకంటే కామర్స్ అతను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఖచ్చితంగా కొంచెం కా ఎక్కువగా ప్రయత్నించాలన్నమాట.
ఇది పేపర్ కంటెంట్స్ అన్నమాట, టాలీకి సంబంధించినవి అడ్వర్టైజ్మెంట్. తర్వాత ఒక లైవ్ డెమో అనేది చూసుకున్నాం టాలీలో, ఏ విధంగా టాలీ ఓపెన్ అవుతుందని, ఏ విధంగా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చని. ఇది టాలీ పైన డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ ఈ ఒక వ్యూ అనేది వస్తుంది అనమాట. దీన్ని సెలెక్ట్ కంపెనీ వ్యూ అంటాం అనమాట. కంపెనీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చే మెన్యూ గేట్వే ఆఫ్ టాలీ అన్నమాట. తర్వాత ఇది కాంట్రా ఓచర్ అన్నమాట. తర్వాత ఇది పేమెంట్ ఓచర్, తర్వాత ఇది రిసిప్ట్ ఓచర్, జనరల్ ఓచర్, సేల్స్ ఓచర్, పర్చేస్ ఓచర్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ మెనీ మోర్. అంటే ఇంకా జనరేషన్ రిపీట్స్ అనమాట. ఈ వీడియోని షార్ట్గా చేయాలని ఈ ఇక్కడ దాకా మేము స్టాప్ చేస్తున్నాం అనమాట. ఈవెన్ ఇప్పటిదాకా లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రమ్ జీనియస్ కంప్యూటర్స్.